అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సోలార్ గురించి తెలుసుకోవడానికి ఇంకొక క్లయింట్ ని కలవడానికి నెల్లూరులోని మనమసిద్ధి నగర్‌లోని శ్రీనివాసులు గారి ఇంటికైతే వచ్చేసాము. ఈ సార్‌కి సోలార్ మీద ఎంతో అవగాహన ఉంది. అసలు సోలారు చాలా మందికి ఎన్నో రకాల డౌట్‌లున్నాయి గదా! సో, సోలారు మంచు కాలంలో పనిచేస్తుందా లేదా? వానాకాలంలో వర్క్ చేస్తుందా లేదా? అసలు సోలార్ తీసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులొస్తాయి? ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంత వస్తుంది? మంచు కాలంలో సోలార్ ఎంత వరకు వర్క్ చేస్తుందన్న ఎన్నో రకాల డౌట్స్‌కి ఈ ఒక్క వీడియోలో మీకు సమాధానం అయితే దొరికేస్తుంది. ఆలస్యం చేయకుండా మనము శ్రీనివాసులు గారిని కలిసి అసలు సోలార్ ఎలా వర్క్ చేస్తుంది? ఆయనకి సోలార్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయన్న విషయాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాసులు పేరు. ఓకే. సార్ మీరు సోలార్ పెట్టించుకోవాలని ఎందుకు అనుకున్నారు? అదే కరెంట్ బిల్ అంతా ఎక్కువ వస్తుంది కదా, తగ్గద్దని. ఓకే. అంతే. అంతేనా? అంటే సోలార్ హీటర్ కూడా పెట్టించుకోనున్నారు. అదే మంచిదే అని కదా, కరెంటు అంటే ఇంత పొల్యూషన్ అవుతూ ఉంది కదా, దాని వల్ల అని ఫస్ట్ నుంచి మనకి ఆలోచన. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వచ్చేది సార్ స్టార్టింగ్? వస్తుంది ఒక 4,000, 3,500, ఎంత అంటే అంత వస్తా ఉండేది. ఇది పెట్టించుకున్న తర్వాత సార్ ఇప్పుడు 120 రూపీస్ అట్లా వస్తుంది. జస్ట్ మినిమల్ చార్జెస్ మాత్రమే వస్తున్నాయి, ఏం ఎక్స్ట్రా ఏం రావడం లేదు. ఓకే. 5 నెలల నుంచి అదే అమౌంట్. తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు అయింది అంతే. 5 నెలలు అవుతుంది. సరే, 5 నెలలు అంటే మంచు కాలంలో కూడా మీరు సోలార్ యూస్ చేశారు. అప్పుడు కూడా మీకు పవర్ అనేది అంటే జనరేట్ అయ్యిందా? మన కరెక్ట్ గా మనకి కింద మనం ఎంత వాడుతుంటాం అంత కరెంట్ కరెక్ట్ గా వస్తూనే ఉంటది, ఎంత వర్షం వచ్చినా గానీ. చాలా మంది వర్షం వస్తే రాదని అది కూడా అనుకుంటున్నారు తెలియక. అది ఎప్పుడు సంవత్సరంలో ఒక 15 రోజులు, అప్పుడు కూడా కింద ఎంత వాడతామో అంత కరెంట్ వస్తూనే ఉంటది. నేను అది బాగా గమనించా. మనకి ఎంత అవసరం కింద అంత కరెంట్ ఇస్తూనే ఉంటది కరెక్ట్ గా. అది తెలియదు చాలా మందికి. వర్షం వస్తుంటే రాదు, అట్లా వర్షం ఆగగానే ఆ లైటింగ్ ఉంటే వస్తుంటది. మనకి ఫ్యాన్ తిరిగే అంతా వస్తూనే ఉంటది, 120 వాట్స్ అన్న వస్తా ఉంటది కింద. మీకు ఆ టైంలో అంటే పవర్ బిల్ ఎక్కువ రావడము అలా ఏం లేదు? ఎప్పుడు ఏం లేదు. 5 నెలల నుంచి 100 రూపాయలు, 120 రూపాయలు అలా వస్తూనే ఉంది. సేమ్ బిల్లే. ఇప్పుడు ఆయన కూడా 200 వచ్చిందేమో అని అనుకుంటున్నాడు ఆయన ఆఫీసరు. 120 వచ్చిందండి అంటే అవునా అంటే మీది కావాలా కరెక్ట్ గా అందరికని. ఇప్పుడు నిన్న ఒక ఆయన పోలీస్ ఆయన కూడా వస్తే ఆయన కూడా నాకు ఫోన్ చేయించి నేను పెట్టుకోమని చెప్పా, గట్టిగా చెప్పా. మీరు పెట్టుకొని లేకపోతే మా ఇంటికి రండి చూద్దురని చెప్పా. చెప్తే ఆయన కూడా ఓకే తీసుకుంటానని చెప్పాడు. ఎన్ని కిలో వాట్స్ తీసుకున్నారు సార్? నేను 3 కిలోవాట్. ఎంత పడింది మీకు అమౌంట్? అదే 2,35,000. 2,35,000 పడింది. ఓకే. లోనా సార్? లోన్ కి వెళ్ళారా? నేను ఒక 25,000 కట్టాను, తర్వాత మొత్తం లోన్ మీరు చేసుకున్నారా? నేనే చేసుకున్నా. మీరే లోన్ అంతా చేసుకున్నారు. సబ్సిడీ సార్? సబ్సిడీ 78,000 కదా, వచ్చేసింది సబ్సిడీ. కరెక్ట్ గా చేస్తే 1 వీక్ లోనే వచ్చింది. ఒక్కొక్కరు 1 నెల 3 నెలలు అంటుంటారు. 1 వీక్ లో వచ్చింది. అమ్మాయి కరెక్ట్ గా చేసింది, వచ్చేసింది అంతే. సో సబ్సిడీ వచ్చేసింది ఫాస్ట్ గానే. వారమే కరెక్ట్ గా ఆమె చేసింది, కరెక్ట్ గా వారంకే పడిపోయింది. ఒక్కొక్కరు ఏమో యూట్యూబ్ లో 3 నెలలు నెల అంటుంటారు, అది ఏమో మనకు తెలియదు. గవర్నమెంట్ కూడా సోలార్ ని ఎంకరేజ్ చేయడానికి సబ్సిడీ అనేది పెట్టింది. అంతే. నిజమే కదా సార్? ఓకే. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? టాటా కంపెనీ తీసుకున్నా. మొత్తం టాటా అంటే చూసుకున్నారా? ఇన్వర్టర్స్ కానివ్వండి మొత్తం కూడా టాటా నుంచే వచ్చాయి. ఓకే. సో వర్క్ పరంగా అంటే ఇప్పుడు పవర్ జనరేషన్ అంతా చెప్పాము. మీరు దీన్ని మెయింటైన్ ఈ 5 months లో ఏంటంటే సార్ డస్ట్ పడిందని చెప్పి లేదు ఇంకొకటి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కంప్లైంట్స్, అంటే మాకు పవర్ జనరేట్ అవ్వట్లేదు సరిగ్గా అని. మేము ఎంత ఒక 2 సార్లు చేసింది, ఇప్పుడు ఒక వారం అయింది, 10 రోజులు ఏమైంది నేను క్లీన్ చేసి. అంతమంది ఒక్కసారి చేసాం. ఈ 5 నెలల్లో 2 సార్లు క్లీన్ చేసాం, కానీ నెల కంటిన్యూ చేసుకుంటే మంచిది అంటున్నారు. ఓకే. అయినా కూడా మీకు పవర్ జనరేషన్ వస్తుంది, సరిపోతుంది. బిల్లు చూసారుగా? అవును. 120 మాది. అసలు బిల్ చూస్తే కూడా అదే వస్తుంది. నేను అసలు అదే ఆయన అడగదాం అనుకుంటున్నా. వస్తుందిగా, వాళ్ళు బిల్ ఇస్తారు మొత్తం, స్టేట్మెంట్ మొత్తం ఇవ్వమంటున్నా 5 నెలది. అది మీకు మామూలుగా యాప్ లో కూడా చెక్ చేసుకోవచ్చు కదా సార్, అంటే మనకి ఎంత యూనిట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ఏంటి చూసుకోవచ్చు. సోలార్ ని మీరు రిఫర్ చేస్తారా అంటే పెట్టించుకోవచ్చు? మా ఇంట్లో 2 ఏసీలు రన్ అవుతున్నాయి. ఓకే. 2 ఏసీలు రన్ అవుతున్నాయి. మరి బిల్ ఏం మేము 120 కడుతున్నాం. మా వాడు సపరేట్ గా వేస్తారు. మేము ఇప్పుడు ఈ నెలలో కంటిన్యూ వేస్తా ఉంటాం. మేము కొంతమంది ఏసీ నైట్ ఆపేస్తారు, కొంత గంట వేసుకొని. మాకు అట్ట అలవాట్లేదు. వర్షంలో కూడా ఏసీ వేసుకుంటాం మేము. మాకు ఆ ఏసీ బాగా అలవాటు. కొంచెం తగ్గిద్దామని ఇక్కడికి వచ్చి ఇట్లా, కానీ వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చాలా మంది సోలార్ తీసుకోవాలి అనుకుంటారు సార్, బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మంచు కాలంలో ఏం లేదు, మనకి కింద ఎంత కరెంట్ కావాలో అంతా ఇస్తుంది.
ఆ డౌట్ ఊరికి అవసరం లేదు. ఎక్స్ట్రా కరెంట్ సార్ అంటే గవర్నమెంట్ నుంచి మనకి ఇంకా ఇంకొక ఎక్స్ట్రా ఆదాయం వచ్చిందంటే వచ్చేది. అది మనకెంత ఒక 6 నెలల తర్వాత ఏమో మొత్తం అవును, amount లెక్క క్లియర్ వస్తుంది. అవుతుందంట. అవును. మనం ఏం కట్టేది ఉండదు కదా ఇంకా. ఉమ్. ఇప్పుడు వచ్చింది బిల్లు ఇంతే ఉంటది, ఒకవేళ ఉంటే రాకుండా ఉంటుందా? ఇప్పుడు అంటే ఎక్స్ట్రా మనకి గవర్నమెంట్ ఎక్స్ట్రా నుంచి వచ్చేది అది వస్తుంది ఇంకా కదా. మాకు రాలేదు, 5 నెలలే కదా, అవును. ఇంకొక నెల ఉంది. మామూలుగా అది కూడా ఉంది కదా ఉపయోగం. అంటే అది కూడా government ఉంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే యూజ్ చేస్తుంటే యూజ్ చేస్తున్నాం ప్లస్ 2 ఏసీలు పెట్టి వాడుతుంటే అన్ని మళ్ళీ మోటార్లు 1.5 HP మోటార్లు కూడా, అది 1/2 HP ఇక్కడ ఉంది, 1 HP కింద ఉంది, మొత్తం అన్ని రన్ అవుతున్నాయిగా, ఫ్రిడ్జ్ అన్ని రన్ అవుతున్నాయిగా. కాకపోతే హీటర్లు లేదు, హీటర్ ఇది ఒకటి. సోలార్ కి వెళ్ళారు, సోలార్కి వెళ్ళి ఉన్నాం ఫస్టే. అందరూ ఇలా వాడుతుంటే కరెంట్ మొత్తం ఫ్రీ అయిపోద్ది. అంతే కదా సార్. అసలు నాకు మొత్తం తెలిసి మన పర్యావరణానికి చాలా ఉపయోగం ఉంటుంది. అంతే. సో అంటే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి సోలార్ అనేది. అవగాహన చాలా మందికి తక్కువ. డల్ గా ఉంటే కరెంట్ రాదు, ఆయన పోలీస్ ఆయన చూడు నన్ను అడగడం, ఆయనకి తెలియదా అంత చదువుకొని ఉన్నాడే. అందుకని ఆయనకి చెప్పా నేను, నువ్వు ముందు ఇంటికి రా అని చెప్పా. ఇంటికి వచ్చి చూడు అని గట్టిగా చెప్తే ఆఫీసర్ నాకు ఇవి ఇచ్చాడు, నువ్వే చెప్పాలి ఎవరికైనా చెప్తే అని. అది వాస్తవమే కదా, వస్తే తెలుస్తుంది ఎవరికైనా. నిజమే కదా సార్. అంతే. అంటే అంత కరెంట్ నువ్వు ఎంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి ఇంకా రాబడలేదు, నేను తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు ఆయన. నిజమే సార్. అది అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు వీటి వరకు అవగాహన ఉంది సార్. కానీ చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు అసలు సోలార్ ఎందుకు తీసుకోవాలి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. మనకి అంత డబ్బులు బెనిఫిట్, అసలు ఇంటి కన్స్ట్రక్షన్ తో పాటే సోలార్ కూడా దాంట్లోనే ఇచ్చుకోవాలి. ఇప్పుడు 50 లక్షలు అటు పెట్టి 70 లక్షలు ఇల్లు తీసుకుంటున్నారు. ఇది ఒక 2 లక్షలు కాదనుకుంటే అయిపోయా, కరెంట్ ఫ్రీ, దాని గురించి మర్చిపోవచ్చు. ఒక 10 years లో మొత్తం అసలు వచ్చేస్తది. ఇంకా లైఫ్ టైం ఒక 70 years హౌస్ ఇది ఉంటది. అప్పటి వరకు మనకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ, దాంతో పాటు అట్మాస్ఫియర్ అనేది కూడా మనం కాపాడుకునే ఒక 30 years దాదాపు ఉంటది ఇది. అప్పుడు సంగతి అప్పుడు ఎంత వచ్చినా ఫ్రీయే కదా ఇంకా. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో సార్ సోలార్ తీసుకున్నారు. అండ్ సార్ చెప్పేది అంటే చాలా మంది ఏంటంటే చాలా రకాల డౌట్లు ఉంటాయి, మంచు కాలంలో వర్క్ చేయదు, లేదు వానాకాలంలో వర్క్ చేయదు అంటే చాలా పలు రకాల డౌట్స్ ఉంటాయి. కానీ సార్ వాళ్ళు ఈ 5 months లో అంటే మంచు కాలం కూడా చూసారు, అందులో కూడా పవర్ అనేది చాలా మంచిగా జనరేట్ అయ్యింది. ఓన్లీ మినిమల్ చార్జెస్ అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా ఉంటుందంటే మన నెలసరి ఖర్చుల్లో అది అతి ముఖ్యమైన ఖర్చు. అసలు ఎలా అనేది చాలా మంది ఆలోచిస్తారు, 5,000 6,000 బిల్స్ కూడా వస్తూ ఉంటాయి. సోలార్ ఉండడం వల్ల మనకున్న ఖర్చుల్లో ఒక ఖర్చు అనేది తగ్గిపోయినట్టే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.